ఏపీలో భూ ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ అయింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆక్రమణలకు వెలికి తీసేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు గ్రామాలు, పట్టణాల్లో జరిగిన భూ ఆక్రమణల లిస్టును బయటకు తీసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో జరిగిన భూ ఆక్రమణలు, 22A భూముల ఆక్రమణలతో పాటు రెవెన్యూ సమస్యలపైన వినతులను పరిష్కరించనుంది. ఇక ప్రతి గ్రామంలో జరిగే రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓతో పాటు ఏడుగురు అధికారులు హాజరై వినతులను ఆన్లైన్ చేసి విచారించాలని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రీసర్వే పేరుతో గత వైసీపీ సర్కారు ఎక్కడికక్కడ సమస్యలను జటిలం చేసినట్లు అధికారులు గుర్తించారు. వైసీపీ పెద్దలు భూ ఆక్రమణలకు పాల్పడడంతో పాటు 22A భూములను ఆక్రమంగా దోపిడీ చేసేశారని ఆరోపణలు ఉన్నట్లు అంచనాకు వచ్చారు. చాలా గ్రామాల్లో భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో భూ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ 15 నుంచి 30 వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేయనుంది. ఈ సదస్సులో అందిన ఫిర్యాదులపై సత్వరమే పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఏపీలో భూ ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ అయింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆక్రమణలను వెలికితీసేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు గ్రామాలు, పట్టణాల్లో జరిగిన భూ ఆక్రమణల లిస్టును బయటకు తీసే పనిలో పడింది. ఇందులో భాగంగా ఈ నెల 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లో జరిగిన భూ ఆక్రమణలు, 22A భూ ఆక్రమణలతో పాటు రెవెన్యూ సమస్యలపైన వినతులను పరిష్కరించనుంది. ప్రతి గ్రామంలో జరిగే రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓతో పాటు 7 అధికారులు హాజరై వినతులను ఆన్లైన్ చేసి విచారించి చేపట్టాల్సిన ప్రభుత్వం నిర్ణయించింది. రైట్, ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, మరి చంద్రబాబు సర్కారు భూ కబ్జాలపై కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో 2019 నుంచి 2024లో చేసినటువంటి కబ్జాలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, భూ కుంభకోణ వ్యవహారంలో కూడా కలెక్టర్ల సమావేశంలో కానీ, అటు మంత్రుల సమావేశంలో కూడా చాలా సీరియస్ గా దృష్టి సారించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 15 నుంచి 30 వరకు కూడా ఏదైతే మరి భూ సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే మొత్తం 7 కమిటీ ఉంది. ఒక ఎంఆర్ఓతో పాటు మరో 6 కమిటీ ఉండేటట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 22A జరిగినటువంటి అక్రమాల పైన ఫోకస్ పెట్టనుంది. ఎందుకంటే గతంలో ఏదైతే మరి ఇన్సూరెన్స్ చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, అదేవిధంగా అసైన్డ్ ల్యాండ్లు ఆక్రమణలు కానీ, ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వైజాగ్ లో కూడా చాలా భూ వివాదం నడుస్తుంది. ఏదైతే మాజీ సిఎస్ గా ఉన్నటువంటి జోహార్ రెడ్డి పైన కానీ, అదేవిధంగా వైజాగ్ లో అనేక కుంభకోణాలు వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రక్రియ అయితే కొనసాగేటువంటి అవకాశం 15 నుంచి 30 వరకు కూడా మరి ఏదైతే మరి ఆక్రమణ జరుగుతుందండి. ఇప్పటికే అటు ప్రజా దర్బార్ కానీ, అదేవిధంగా జనవాణి కార్యక్రమంలో అనేక వినతులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కానీ, అటు లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ అనేక వినతులు వస్తున్నాయి. ఎందుకంటే మా భూమి ఆక్రమణ చేశారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్స్ అంటూ కూడా మరి ఇప్పటికే అనేక ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా
ఖచ్చితంగా దీనిపైన డేగ కన్ను వేసేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే 22A జరిగినటువంటి అక్రమాలను వెలుగు తీసే విధంగా కూడా అటు సర్వేరు, అదేవిధంగా విఆర్ఓ, రెవెన్యూ అధికారితో పాటు ఎంఆర్ఓ కూడా స్వయంగా సర్వేలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేరుగా అక్కడ జరిగినటువంటి ఆ మండలాల్లో, గ్రామాల్లో జరిగినటువంటి భూ ఆక్రమణకు సంబంధించినటువంటి ఫిర్యాదులు తీసుకున్న తర్వాత పరిష్కార మార్గంగా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. స్వాతి, గత ప్రభుత్వంలో ఏదైతే జగనన్న కాలనీలో చాలా వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం 20 లక్షల రూపాయలు ఉన్నటువంటి భూమిని అటు వైసీపీ ప్రజాప్రతినిధులు కానీ, లోకల్ గా ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ కానీ కోట్ల రూపాయలకి మరి జీవో తీసుకొచ్చి మరి ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి. ఏదైతే మరి ఇటీవల అటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి విడుదల రజనీ కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంది. ఏదైతే మరి రైతులు కూడా స్వయంగా పత్తిపాటి పుల్లారావుకి కంప్లైంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే 20 లక్షల రూపాయల భూమిని తీసుకొని ప్రభుత్వానికి 1 కోటి రూపాయలకి కట్టబెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన కూడా లెక్కలు తేల్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు కొట్టేయటం కానీ, అదేవిధంగా అటు లోకల్ గా ఉన్నటువంటి లీడర్స్ సంబంధించి 22A పరిగణలో తీసుకొని ఆక్రమణ జరిగినటువంటి వాటన్నిటిని కూడా వెలుగులో తీసేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి అనేక కుంభకోణాలు బయటకు తీసుకున్నారు. ఇప్పటికే 4 శ్వేతపత్రాలు విడుదల చేశారు. అసెంబ్లీ సాక్షిగా 6 రోజులు జరిగినటువంటి అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రజలకు వివరించారు జరిగినటువంటి కుంభకోణాల వ్యవహారం కానీ, ఏదైతే భూ కుంభకోణం కానీ, అటు మద్యం పాలసీ కానీ, అదేవిధంగా అనేక రెవెన్యూ వ్యవస్థలో మరి చట్టాన్ని కూడా మరి పూర్తిగా కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి కనపడింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా తీవ్రంగా ప్రజలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిగా మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా రద్దు చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ కూడా దానిపైన కూడా అనేక చర్చ జరిగింది అసెంబ్లీలో. అటు మంత్రులు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా దానిపైన చర్చ జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ముఖ్యంగా ప్రధానంగా ఏదైతే మరి 22A జరిగినటువంటి కుంభకోణాల వ్యవహారంలో చాలా కీలకంగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ క్రమంలోనే లోకల్ గా ఉన్నటువంటి జగనన్నకి కాలనీలకు సంబంధించినటువంటి భూ ప్రక్రియ కానీ చాలా పారదర్శకంగా జరగలేదనే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ కూడా చాలా తీవ్రంగా కూడా అధికారులతో చర్చ జరిగింది. దీనిపైన కేబినెట్ లో కూడా చర్చ జరిగింది. భూ కుంభకోణం వ్యవహారంలో ఖచ్చితంగా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలి. రానున్నటువంటి రోజుల్లో ఎవరైతే రైతుల దగ్గర నుంచి ఆక్రమణ గురైన వాటన్నిటి కూడా వెలుగులో తీసేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా 15 నుండి జరిగేటువంటి భూ ప్రక్రియ 22A ప్రక్రియ 30 వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఒక బృందంగా ప్రతి మండలానికి సంబంధించి రెవెన్యూ అధికారితో పాటు 6 అధికారుల ద్వారా కూడా మరి ఇలాంటి కుంభకోణాలు కూడా వెలుగులో తీసుకు అదేవిధంగా గతంలో ఉన్నటువంటి భూ సమస్యలు కూడా పరిష్కరించేటువంటి అవకాశం ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి. గత 5 ఏళ్లుగా కూడా అటు ఆఫీసులు చుట్టూ తిరుగుతూ మరి పాస్బుక్లు లేని వాళ్ళు కానీ, అదేవిధంగా డీకే పట్టాలు రిజిస్ట్రేషన్ కానటువంటి అనేక వ్యవహారాలు ఉన్నాయి. అదేవిధంగా సాములూరు భూములు సంబంధించినటువంటి అనేక గ్రామాల్లో సాములూరు భూములకి రిజిస్ట్రేషన్ అవటలేదని చాలా ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.